పేరెంట్స్ నా దగ్గరికి అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్స్లో చాలా కామన్గా వినిపించే క్వశ్చన్, పిల్లలు ఐఐటీకి, జేఈకి, నీట్కి బాగానే ప్రిపేర్ అవుతారు, మరి ఐపీఈకి ఎలా? అది ముందు చెప్తారా, తర్వాత చెప్తారా, వాళ్ళకి సరిపోతుందా టైం? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉంటాయి. పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐపీఈ కానీ, జేఈఈ కానీ, నీట్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆఫ్టర్ 12th అన్నిటికీ సిలబస్ ఒకటే. అదే సిలబస్లో నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్స్ లాస్ అనే ఒక చాప్టర్ తీసుకుంటే, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, వీటి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక ఐపీఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని ఉంటుంది. అదే చాప్టర్ నుండి ఒక పుల్లీ సిస్టమ్ ఇచ్చి, 2 బ్లాక్స్ ఇచ్చి, వాటి యాక్సలేషన్ కనుక్కోవడం, టెన్షన్ కనుక్కోవడం, విచ్ ఇస్ ది అప్లికేషన్ ఆఫ్ న్యూటన్స్ లాస్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పార్ట్ అనమాట. సో నేను ఒక చాప్టర్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ద మోస్ట్ బేసిక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి, తర్వాత దాన్ని జేఈ లెవెల్కి కానీ, నీట్ లెవెల్కి కానీ, అడ్వాన్స్ లెవెల్ కానీ తీసుకెళ్ళగలను. సో ఐపీఈ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్. దీనికి సపరేట్ ప్రిపరేషనో, సపరేట్ సిలబస్ ఉండదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఐపీఈ కానీ, కాంపిటేటివ్ ప్రిపరేషన్ కానీ 2 ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి అండ్ సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి.